అండ్ భవిష్యత్తులో ఏదైనా ఒక పనిని చేస్తాను లేదా భవిష్యత్తులో చేస్తాము, చేస్తాడు, చేస్తుంది అని చెప్పే సందర్భంలో మనము ఈ షెల్ విల్ ఉపయోగిస్తాము. మనము ఇక్కడ ఐ షెల్ రైట్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా ఐ విల్ రైట్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ హీ విల్ రైట్ అని చెప్పొచ్చు, హీ షెల్ రైట్ అని కూడా చెప్పొచ్చు, నో ప్రాబ్లం. బట్ నేనేం చెప్తున్నానంటే మనం విల్లే యూజ్ చేద్దాము, ఇది కరెక్ట్గా ఉంటుంది, నో ప్రాబ్లం. ఐ విల్ రైట్, ఐ షెల్ రైట్ ఆర్ హీ విల్ రైట్ అని చెప్తే భవిష్యత్తులో నేను రాస్తాను, ఐ విల్ రైట్, లేదా ఐ షెల్ రైట్ అన్నా కూడా భవిష్యత్తులో నేను రాస్తాను. అంటే మీనింగ్లో ఎక్కడ కూడా కొంచెం కూడా చేంజ్ ఉండదు అన్నట్టు ఇక్కడ. అదేవిధంగా హీ విల్ రైట్ అంటే భవిష్యత్తులో అతను రాస్తాడు అని దాని అర్థం. అంటే ఈ సింపుల్ ఫ్యూచర్ అంటే ఏంటి అని అంటే సింపుల్ ఫ్యూచర్లో భవిష్యత్తులో ఒక పని చేస్తాను అంటే భవిష్యత్తులో చేయబోయే పని గురించి మనం ఇప్పుడు చెప్తుంటాం అన్నట్టు. ఐ విల్ కమ్ అంటే నేను వస్తాను, భవిష్యత్తులో వస్తానని దాని అర్థం. అదేవిధంగా ఫ్యూచర్ కంటిన్యూస్ గురించి చెప్తాను. ఏమీ లేదు, ఈ షెల్కి విల్కి బి యాడ్ చేస్తే సరిపోతుంది.